హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి సెరామిక్ టైల్స్ అంటే ఏంటి, మరియు విట్రిఫైడ్ టైల్స్ అంటే ఏంటి, వీటిని ఎలా తయారు చేస్తారు, వేటిని వాల్స్ ఉపయోగించుకుంటే బాగుంటుంది, వేటిని ఫ్లోరింగ్ వేసుకుంటే బాగుంటుంది, ఏవి బలంగా ఉంటాయి, ఏవి బలహీనంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. అలాగే వీడియో అయిపోయిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. అండ్ టాపిక్ లోకి వచ్చేస్తే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారు. అంటే కొద్దిగా చూడడం వల్ల మీకేం అర్థం కాదు. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. కాబట్టి వీటిని కూడా స్కిప్ చేసి చూస్తుంటే మీకు ఏం అర్థం కాదు. దాని బదులు చూడకపోవడం బెటర్ నాకు తెలిసి. అండ్ టాపిక్ లో వచ్చేస్తే సెరామిక్, చాలా మందికి డౌట్ ఉంటుంది అసలు సెరామిక్ టైల్స్ అంటే ఏంటి, విట్రిఫైడ్ టైల్స్ అంటే ఏంటి అని కొందరు ఇల్లు కట్టించుకున్న వారికి డౌట్ ఉంటుంది. అసలు దేన్ని ఎక్కడ ఉపయోగించాలనేది కూడా చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో పూర్తిగా ఈ సెరామిక్ టైల్ గురించి, విట్రిఫైడ్ టైల్స్ గురించి నాకు తెలిసిన వరకు నేను మీకైతే చెప్తాను. అండ్ ఫస్ట్ సెరామిక్ టైల్స్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, దీన్ని వచ్చేసి ఎలా తయారు చేస్తారు, వీటిని తయారు చేసే విధానం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వీటిని ఎలా తయారు చేస్తారంటే బంకమట్టితోని ఈ సెరామిక్ టైల్స్ ని తయారు చేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇవి మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంటాయి. అంటే దీని ఉపరితలం అనేది ఈ టైల్స్ పైన వచ్చేసి అంత స్మూత్ గా అయితే ఉండదు, మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది. అంటే కొద్దిగా లైట్ గా మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. అంటే శుభ్రపరచుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ అయితే ఉండదు, మ్యాట్ ఫినిషింగ్ కలిగి ఉంటాయి. కొద్దిగా శుభ్రపరచడం కొద్దిగా టైం పడుతుంది, మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సెరామిక్ టైల్స్ వచ్చేసి. మూడో పాయింట్ వచ్చేసి ఈ సెరామిక్ టైల్స్ వచ్చేసి నీటిని పీల్చుకునే గుణం కలిగి ఉంటుంది. అంటే అందుకే టైల్స్ వేసేటప్పుడు కూడా వీటిని వాటర్ లో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టిన తర్వాత వేయాల్సి వస్తుంది. ఎందుకంటే లేదంటే అవి అలాగే వేస్తే ఆ టైల్స్ అనేది బలంగా పట్టుకోదు. కాబట్టి వీటిని వాటర్ లో నానబెట్టి వేస్తారు. కాబట్టి వీటిని ఈ సెరామిక్ టైల్స్ ని ఎక్కడైనా మన గ్రౌండ్ ఫ్లోర్ తప్ప మీద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, టెర్రస్ పైన వాటి మీద ఉపయోగించకండి. ఎందుకంటే ఇది కొద్దిగా వాటర్ పీల్చుకునే గుణం కలిగింది కాబట్టి వాటర్ పడ్డప్పుడు టెర్రస్ పైన కానీ బాత్రూమ్ ఎప్పుడు వాటర్ వస్తుంటది. కాబట్టి ఈ వర్షం పడినప్పుడు టెర్రస్ పైన ఏమైనా జాయింట్లో వాటర్ కిందికి టైల్స్ ఇంకుకొని కిందికి ఏమన్నా వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సెరామిక్ టైల్ అనేది మీకైతే తక్కువ బడ్జెట్ కి వచ్చేస్తుంది. అందుకే చాలా మంది ఈ టైల్స్ ని తీసుకోవడం జరుగుతుంది. ఈ సెరామిక్ టైల్స్ వచ్చేసి తక్కువ బడ్జెట్ లోపే వచ్చేస్తుంది. కాబట్టి చాలా మంది వీటిని తీసుకుంటారు. ఎందుకంటే ఈ సెరామిక్ టైల్స్ వచ్చేసి పల్లెటూరులో కానీ ఎక్కువ మంది ఇది లో స్టార్టింగ్ ప్రైస్ కాబట్టి సెరామిక్ టైల్ వీటిని ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 6, ఇది స్ట్రాంగ్ విషయానికి వస్తే ఈ సెరామిక్ టైల్స్ అయితే అంత బలంగా అయితే మీకైతే ఉండదు. కింద పడ్డప్పుడు కానీ ముక్కలు ముక్కలు అవుతుంది. మీరు కాబట్టి ఫ్లోరింగ్ వేసుకునేటప్పుడు ఒకవేళ ఈ సెరామిక్ టైల్స్ అయితే ఉపయోగించకండి. ఎందుకంటే అంత బలంగా ఉండకపోవచ్చు. ఎక్కడైనా కింద వేసినప్పుడు కానీ ఆ కింద టైల్స్ కింద మాల్ కానీ సిమెంట్ సరిగ్గా లేకపోయినప్పుడు ఏమైనా వస్తువు జారి పడ్డప్పుడు ఏమవుతుందంటే టైల్స్ అనేది పగిలిపోతుంది. ఆల్రెడీ ఇది అంత బలహీనంగా ఉంటుంది. అంత బలంగా అయితే విట్రిఫైడ్ తో పోలిస్తే అంత బలంగా అయితే ఉండదు. కాబట్టి బలహీనంగా చాలా పలక మాదిరి ఉంటుంది. ఏమైనా మాల్ లేని చోట లేదా ఏమైనా బరువైన వస్తువులు పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ టైల్స్ అయితే పలిపోవడం జరుగుతుంది. రేట్ విషయానికి వస్తే మీకైతే అందుబాటులోనే తక్కువ బడ్జెట్ కి వచ్చేస్తుంది. నెంబర్ 7, జాయింట్ల విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఈ సెరామిక్ టైల్స్ వచ్చేసి జాయింట్లు ఎక్కువ కలిగి ఉంటాయి. అంటే ఈ సెరామిక్ టైల్స్ లో చిన్న చిన్న సైజులు వస్తాయి. ఆ సైజు చిన్న చిన్న సైజులు వస్తాయి కాబట్టి ఇవి ఎక్కువ జాయింట్ కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీకు లుకింగ్ కూడా అంత గ్రాండ్ లుకింగ్ గా అనిపించకపోవచ్చు. ఏం పర్లేదు, మాకు తక్కువ బడ్జెట్ లోనే రావాలి అనుకుంటే ఈ సెరామిక్ టైల్స్ అయితే బెటరు. వీటిని ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తే బాగుంటుంది అనుకుంటే వీటిని వాల్స్ కి ఉపయోగించడం చాలా బెటర్. వాల్స్ కి ఉపయోగించడం ద్వారా అయితే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వీటిని గోడలకు వేసుకోవడం ద్వారా అయితే చాలా మంచిది, అదైతే ఏమైతే కాదు. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మరొకసారి చెప్తున్నాను. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కావదు. అండ్ విట్రిఫైడ్ టైల్స్ వీటిని ఎలా తయారు చేస్తారు? పాయింట్ నెంబర్ 1, వీటిని వచ్చేసి సహజ బంకమట్టి మరియు సిలికా సల్ఫైడ్ అనే మిశ్రమాలు కలిపి, క్వార్ట్జ్ అనే మిశ్రమాలు కలిపి వీటిని విట్రిఫికేషన్ చేస్తారు.
కాబట్టి దానికి మేబీ అందుకే విట్రిఫైడ్ టైల్స్ అంటారు. ఈ టైల్స్ వచ్చేసి వీటి ఫినిషింగ్ అంటే ఈ టైల్స్ పైన ఉపరితలం పైన దీనిలో 2 రకాలైతే మీకు దొరుకుతుంది. మ్యాట్ ఫినిషింగ్ దొరుకుతుంది, గ్లాసీ ఫినిషింగ్ దొరుకుతుంది. ఈ విట్రిఫైడ్ టైల్స్ అనేది అంటే ఈ గ్లాసీ ఫినిషింగ్ ఎక్కడ వాడాలి, మ్యాట్ ఫినిషింగ్ ఎక్కడ వాడాలి అనేది నేనైతే మన ఛానల్లో వీడియో కూడా ఉంది. వీడియో వెళ్ళి కావాల్సిన వాళ్ళు వెళ్ళి చూడండి. దీని గురించి పూర్తిగా వివరించడం జరిగింది. అసలు గ్లాసీ ఫినిషింగ్ అంటే ఏమిటి, మ్యాట్ ఫినిషింగ్ టైల్స్ అంటే ఏమిటి, వీటిని ఎక్కడ వాడాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, వెళ్ళి చూడండి. కాబట్టి దీనిలో మీరు ఒకవేళ వాల్స్ వేసుకున్నప్పుడు గ్లాసీ ఫినిషింగ్ వేసుకుంటే మీకు అంటే ఈ సెరామిక్ టైల్స్ తో పోలిస్తే విట్రిఫైడ్ టైల్స్ అనేది చాలా గ్లాస్ ఫినిషింగ్ లో మంచిగా స్మూత్ గా ఉంటుంది. ఫినిషింగ్ శుభ్రపరచుకోవడం చాలా తేలిగ్గా. కాబట్టి ఏమైనా బాత్రూమ్ లో కానీ, వాష్ ఏరియాలో కానీ, ఎక్కడ మరకలడ్డప్పుడు కానీ క్లీన్ చేసుకోవడానికి మీకు సులభంగా ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ విట్రిఫైడ్ టైల్స్ వేసి నీటిని పీల్చుకోవడం అయితే జరగదు ఇది. కాబట్టి వీటిని ఎక్కువ శాతం జనాలు ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ మీరు టెర్రస్ పైన కానీ, బాత్రూమ్ లో కానీ, లేదా వాష్ ఏరియాలో ఎక్కడైనా కానీ వీటిని ఫ్లోరింగ్ గా ఉపయోగించవచ్చు. ఎందుకంటే నీటిని పీల్చుకోదు. కాబట్టి తీసుకునేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఒరిజినల్ విట్రిఫైడ్ టైల్స్ అనేది తీసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఒరిజినల్ విట్రిఫైడ్ అయితే ఒక నీళ్ళు చుక్క అయితే కూడా పీల్చుకోదు. పైన వాటర్ పడ్డప్పుడు పైన ఉంటాయి. సెరామిక్ టైల్స్ అయితే వాటర్ పీల్చుకోవడం అని చెప్పాం కదా, ఈ విట్రిఫైడ్ టైల్స్ అయితే వాటర్ అయితే పీల్చుకోదు. అందుకే వీటిని ఎక్కువగా వాష్ ఏరియాలో కానీ, బాత్రూమ్ లో కానీ వాడతారు. తీసుకునేటప్పుడు ఈ విట్రిఫైడ్ టైల్స్ లో కూడా కొద్దిగా ఒరిజినల్ ఉంటుంది, కొద్ది నార్మల్ రకాలు ఉంటాయి. కాబట్టి రకరకాల కంపెనీలు ఉంటాయి. కాబట్టి మంచి కంపెనీ వెళ్ళి తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ విట్రిఫైడ్ టైల్స్ వచ్చేసి బడ్జెట్ విషయానికి వస్తే ఈ సెరామిక్ తో పోలిస్తే దానికన్నా 2 రెట్లు ఎక్కువనే అమౌంట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఈ టైల్స్ ఈ విట్రిఫైడ్ టైల్స్ రేట్ ఎంత ఉంటుంది, ఈ 2x2 ఎంత ఉంది, 2x4 ఎంత ఉంటుంది, రకరకాల సైజులు అయితే ఉంటాయి. ఈ టైల్స్ ఎంత రేట్లు ఉంటాయి, బడ్జెట్ ఏ విధంగా వీటిని సేల్ చేయడం జరుగుతుంది అనేది మన ఛానల్లో వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు. కాబట్టి బడ్జెట్ విషయానికి వస్తే ఈ సెరామిక్ టైల్స్ వస్తే విట్రిఫైడ్ టైల్స్ అయితే ఎక్కువగానే ఉంటుంది. ఈ విట్రిఫైడ్ టైల్స్ వచ్చేసి జాయింట్ ఇవి మాక్సిమం పెద్ద సైజులోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటిని వేసుకున్నప్పుడు బాత్రూమ్ లో కానీ, లేదంటే హాల్లో కానీ, లేదా రైల్వేషన్ టైల్స్ లో వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లుకింగ్ కూడా గ్రాండ్ లుకింగ్ కనిపిస్తుంది. అంటే ఈ జాయింట్లు చిన్న చిన్నగా ఉండవు, మాక్సిమం పెద్ద సైజులోనే దొరుకుతాయి. కాబట్టి మీకు చూసేటప్పుడు కానీ అట్రాక్షన్ గా ఉంటుంది. ఒకవేళ చిన్న బాత్రూమ్ లో పెద్దగా అయ్యేలా చేస్తుంది. తక్కువ జాయింట్లతోనే ఈ విట్రిఫైడ్ టైల్స్ అనేది నీట్ గా అందంగా ఉంటుంది. అండ్ సిక్స్త్ పాయింట్ స్ట్రాంగ్ బలం విషయానికి వచ్చేస్తే ఈ విట్రిఫైడ్ సెరామిక్ టైల్స్ కన్నా దాదాపు ఒక 10 రెట్లు అయితే బలంగానే ఉంటుంది. విట్రిఫైడ్ టైల్స్ అయితే సెరామిక్ టైల్ కన్నా 10 రెట్లు అయితే బలంగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం దీన్ని షాపింగ్ మాల్స్ లో కానీ, ఇండ్లలో కానీ అందరు వీటిని ఎక్కువ వాడతారు. ఇది ఏమవుతుందంటే వేసిన చోట కొన్ని చోట్ల మాల్ లేకున్నా కానీ, కొద్దిగా సిమెంట్ లేకున్నా కానీ దాని కింద బలమైన వస్తువు పడితే అంటే గట్టిగా చాలా బలంగా పడితే పలిపోతుంది. బట్ సెరామిక్ టైల్స్ తో పోలిస్తే 10 రెట్లు అయితే చాలా మేలు, దానికన్నా అయితే బలంగానే ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియోలో సెరామిక్ టైల్స్ గురించి, విట్రిఫైడ్ టైల్స్ గురించి పూర్తిగా వివరించాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకెవరైనా వీటి గురించి ఇంకా తెలుసు అనుకునే వాళ్ళు, ఈ విట్రిఫైడ్ టైల్స్, సెరామిక్ టైల్స్ గురించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అనుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా మనకి కామెంట్ లో పెట్టొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి, వీళ్ళందరికీ ఎవరికైతే ఇల్లు కట్టించుకుంటున్నారో వారికి షేర్ చేయండి.